హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి మందా భానుమతి గారు రచించిన ప్రేముడి అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఈ నవల జనవరి 2017 సంచిక నుండి మే 2018 సంచిక వరకు సీరియల్గా వచ్చింది. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. అమ్మా, మంచి వాసన ఎత్తందే, ఇన్ని రోజులకి కాస్త ఇల్లు అనిపించింది. సత్తుపల్లెంలో వేడివేడి అన్నంలో ఉల్లిపాయ కారం కలుపుతూ అన్నాడు సాంబడు. పక్కనే కూర్చుని గిన్నెలో అన్నం మెత్తగా కలిపి కొద్దిగా ఉప్పు ఉల్లికారం వేసి ముద్దలు చేసి పిల్లల నోట్లో పెడుతోంది వెంకమ్మ. కృష్ణవేణి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. ఆ కాస్త శ్రద్ధ చూపించినందుకే మొహం తేటగా ఉంది. అదే కాలమహిమ. ఎన్నో భరించలేమనుకున్న విషయాలని తనలో దాచుకుంటుంది, ఊరడించి ఓదారుస్తుంది. ఈ క్షణంలో ఎంతో ప్రాముఖ్యమైన సంఘటన 1 సంవత్సరం ఆగితే ఇంతేనా అనిపిస్తుంది. ఎంతో భయం, దుఃఖం కలిగించిన వార్తని ఒక చరిత్రగా మారుస్తుంది. కొత్తగా దొరికే ప్రేముడిలో బంధిస్తుంది. అమ్మా ఇదా, నీకు కూడా ముద్దలు పెడతా. చేతి నిండుగా కలిపిన ముద్దని కృష్ణవేణి నోట్లో పెడదామని చేయి చాపింది వెంకమ్మ. మనిద్దరం తిందాంలే అత్తా, ముందు సాంబడు బావని పిల్లల్ని తినని, అంతలోకి నేను వాకిలి ఊడ్చొస్తా. చీపురు తీసుకుని వెళ్తున్న కృష్ణవేణి వంక మాటలకు అందని భావంతో చూశాడు సాంబడు. ఆ చీపురు తను తీసుకెళ్లి ఊడ్చేస్తే తొందరగా తినేసాగాడు. చాన్నాళ్ల తర్వాత నోటికితవుగా ఉందమ్మా, నువ్వు కృష్ణవేణి తినండి. అన్నం ఉందా, కాసిన బియ్యం కడకరానా? అక్కర్లేదురా, అర్ధసేరుపైనే ఉండా. రేపటికి మాత్రం వస్తాయి బియ్యం, రేపేదైనా పనికెళ్లాల్సిందే. అట్టగే సాంబడు లేచి తన పళ్ళెం శుభ్రంగా కడుక్కునొచ్చాడు. పిల్లలిద్దరు కడుపులు నిండాయేమో వెంకమ్మ పరిచిన బొంత మీద పడుకున్నారు. ఎల్లి అన్నం తినపా, నేను ఊడుస్తా. కృష్ణవేణి చెంపని చూస్తూ చేతిలో చీపురందుకున్నాడు సాంబడు. నల్లగా కములుతున్న చెంపని చేత్తో సున్నితంగా తడమాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంటూ తలంచుకుని చీపురు వదిలేసి లోపలికెళ్ళిపోయింది కృష్ణవేణి. మనసులో చివుక్కుమంది సాంబడికి. నిజమే, అంత పెద్ద చెంపదెబ్బ కొట్టుండాల్సింది కాదు అనుకున్నాడు. ఏ దెయ్యం పట్టిందో ఏదో పని చేశాడు. మొహం చిన్నబుచ్చుకుని ఊడవటం మొదలుపెట్టాడు. అమ్మా, చిన్నగా అరిచింది కృష్ణవేణి. కమిలిన చెంప మీద వేడి నీళ్లలో దలసరి బట్ట ముంచి నెమ్మదిగా ఒత్తుతోంది వెంకమ్మ. వట్టి మొరటు బండ వెదవా, ఇంత గట్టిగానా కొట్టేది? కాస్త ఓర్చుకోమ్మా, పిండి కట్టు కడతా, వాపు తీసేస్తుంది. సాంబడినేం అనద్దత్తా, నాదే తప్పు. పెద్దదానివని చూడకుండా నీకెంత కష్టం కలిగిస్తున్నా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకునేట్టు చేశాడు. ఆనక్కి సముద్రపొడ్డుకెళ్ళి ఇసుకలో ఎండ్రకాయలేమన్నా దొరుకుతాయేమో చూస్తా. పంటి బిగున బాధపరిస్తూ అంది కృష్ణవేణి. అప్పుడే వాకిలి ఊడ్చి లోపలికొస్తున్న సాంబడు ఆ మాట విన్నాడు. ముడుచుకున్న కనుబొమ్మలు విడిపడ్డాయి. అప్పటి వరకు మనసులో తొలిచేస్తున్న బాధ చేత్తో తీసేసినట్లయిపోయింది. అది భరించరాని బాధ. నిద్రలో మెలకువలో అదే ధ్యాస. అట్టా కొట్టుండాల్సింది కాదు, ఏ దెయ్యం పట్టిందో. అమ్మయ్యా, కృష్ణవేణి నా బాధ అర్థం చేసుకుంది. ఇంకా మడుసుల్లో పట్టడానికి ఎక్కువ టైం పట్టదు. ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ తలుపు మూల చీపురు తగిలించి గోడవారగా ఉన్న చెప్పులు చేత్తో తీసుకుని వాకిట్లోకి నడిచాడు. అమ్మా, అట్ట ఊళ్ళోకి పోయేస్తా. ఏం జరుగుతా ఉందో. బావయ్య వల బాగు చేయించడానికి కుదురుతాదేమో చూస్తా. కొత్త వల కొనటానికి డబ్బులు లేవు. బావయ్య అన్నందుకు నాలిక కరుచుకుని కృష్ణవేణి వంక ఓరగా చూశాడు సాంబడు. అనవసరంగా దాని అన్న పేరెత్తా, ఏం గోల చేస్తుందో అని భయపడుతూ. కృష్ణవేణి ఏమీ మాట్లాడకుండా లేచి దొడ్లోకి వెళ్ళిపోయింది. మస్తాన్ని అడిగి చూడరా, రిపేరింగ్ చేసిస్తాడేమో. ఇప్పటికి పన్ను అడిస్తే ఆనిక్కి చూసుకోవచ్చు. సాంబడు వాళ్ళ ఇంటి తాళం తీసుకుని వెళ్ళిపోయాడు. అత్త, నువ్వు ఇక్కడే పండుకోరాదే, రేత్రి భయం వేస్తుంది నాకు. పిల్లలైతే వాళ్ళింటికే పోతున్నారు, ఎట్టుంటున్నారో అర్థమే కాదు. ఇప్పటి నుంచి ఇక్కడే పడుకోబెట్టాలా. అసలు ఆ ఇల్లు ఎట్టుందో పొయ్యి శుభ్రం చెయ్యాలా. అట్టగే అమ్మాయి, ఎక్కడైతే ఏంది, పిల్లలకి అలవాటైంది కదా, అక్కడనే ఉండనిద్దాం. ఈ ఏళ్టకి కాని ఇట్ట. టౌన్ నుంచి ఎవళ్ళో వచ్చి అనాథ పిల్లల్ని హాస్టల్లో ఎత్తారంట. ఎప్పుడో ఈ ఏళో రేపట్లో వస్తారంట, పంపేద్దాం. కృష్ణవేణి దెబ్బతిన్నట్టు చూసింది. అనాథ హాస్టలా? లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో రకరకాల కథలు చదివింది ఆ హాస్టళ్ల గురించి. పురుగుల అన్నం, నీళ్లచారు, వీపు కంటుకుపోయిన కడుపులు, వెళ్ళికొచ్చిన పక్కటెముకలు. అమ్మో, రాజు నాంచారి పుట్టినప్పటి నుంచి కృష్ణవేణి వడిలోనే పెరిగారు. వాళ్ళమ్మ చేపలేటకెళ్తే అక్కపక్కనే పండుకునేవాళ్ళు. కళ్ళలో నీళ్లు చిప్పిల్లుతుండగా వెళ్ళి పిల్లల పక్కలో పడుకుని నాంచారి తల నిమురుతూ ఆలోచనలో పట్టింది. అని మూలుగుతూ
మరింత ముడుచుకు పడుకుని నోట్లో వేలు పడేసి నిద్దట్లోనే చప్పరించసాగింది నాంచారి. ఏం చెయ్యాలి? అట్లా వదిలేయటమేనా? ఇంకో మార్గం లేదా? అదే తన పక్కన పుట్టిన వాళ్ళైతే అసలు ఆ తలపే ఉండేది కాదు. పరాయమ్మ కన్నబిడ్డలు కదా, ఎవరు అడుగుతారు? లాభం లేదు. పొద్దు పొడిచిన కాడ్నుంచి ఎన్ని కుదుర్చుకోవాలి? పిల్లల్ని పెంచడం అంటే మాటలా? ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది వీళ్ళకి. తనకే తాడు బొంగరం లేకుండా పోయింది. అట్లాగే కళ్ళు మూసుకుని రకరకాల ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది. వెంకమ్మ గ్రహించింది కృష్ణవేణి బాధని. ఎవరు మాత్రం ఏం చేయగలరు? తనకి మారిన ధర్మం ఎంతవరకు సాగుతుంది? ఏందో ఈ లంక బతుకులు. అసలుకి ఈ లంకనే ఊడ్చి తీసుకెళ్లకూడదు ఆ కిట్టమ్మ. అటు చావనియదు, ఇటు బతకనియదు. మళ్ళీ అంతలోనే చంపలు వాయించుకుని దండం పెట్టుకుంది. 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ తల్లిదయ్యే కదా. ఒకప్పుడు ఎంత కళకళలాడుతూ ఉండేవి ఈ లంకలో గ్రామాలు. తన చిన్నతనం కళ్ళ ముందు తిరుగుతున్నట్లే ఉంది. ఎక్కడ చూసినా కనుచూపు మేర పచ్చని వరి పంట, ఆనందంగా గాలికి ఊగుతూ పలకరించే కంకెలు, పంటకు కావలసినప్పుడు పడే వానలు, పొలాల గట్ల వెంబడి పరిగెత్తుతుంటే కాలం తెలిసేదే కాదు. నాట్లెప్పుడు వేయాలా, కొప్పెప్పుడు నూర్చాలా, బస్తాలకెప్పుడు ఎత్తాలా, పట్నం తీసుకెళ్లడానికి నావలో చేయాల్సిన ఏర్పాట్లు, పొద్దుగూకులు, అవే మాటలు ఊరంతా. ఏవి అవన్నీ? ఏడబోయినాయి? నారాయుడు పట్టుకెళ్ళిపోయాడా తనతో? కళ్ళ నుంచి కారుతున్న నీటిని తుడుచుకుని పైబొంతని కాళ్ల మీద నుంచి కప్పుకుని కాళ్ళు ముడిచి పక్కకి తిరిగి పడుకుంది. నిద్రొస్తేనా? గతమంతా కళ్ళ ముందు తిరిగింది. ఇప్పటి మాట 15 ఏళ్ళు దాటిపోలా? అయితే నీవు నిన్న మొన్న జరిగినట్టుంది. అప్పుడే వెంకటలక్ష్మికి 14 ఏళ్లు నిండాయి. 4 ఏళ్ల అవతనున్న బళ్ళో 8వ క్లాస్ వరకు చదివింది. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు చేయగలదు. పేపర్ కాగితం ముక్క కనిపించిందంటే చదవకుండా వదలదు. వెంకటలక్ష్మి వాళ్ళుండేది ఒక మాదిరి టౌను. 2 సినిమా హాళ్ళు, ఒక బ్యాంకు, హోల్సేల్ మార్కెట్టు, ఒక గవర్నమెంట్ ఆసుపత్రి, 2 ప్రైవేట్ ఆసుపత్రులు, బ్రాందీ షాపులు వగేరాలన్నీ ఉన్నాయి. తండ్రి, 2 అన్నదమ్ములు. 3 బెస్తవాళ్ల దగ్గర చేపలు కొని మార్కెట్లో అమ్ముతారు. కాస్తంతా ఉన్నవాళ్లే. ఓ మాదిరి పెంకిటిల్లు, ఆనుకుని ఎకరం తోట ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు చదువు మాన్పించేశాక వంట వార్పు, ఇంటి పని, బజారు పని, అప్పుడప్పుడు స్నేహితురాళ్లతో, ఇంట్లో వాళ్లతో బెంచ్ టికెట్టో నేల టికెట్టో కొన్ని సినిమాలు చూడటం, ఇవి వెంకటలక్ష్మి చేసే పనులు. ఏదైనా బండ పని ఉంటే వాళ్ళమ్మే చూసుకుంటుంది. అప్పుడప్పుడే ఊహల్లో తేలిపోవటం తెలిసింది. బంధువులు కలిసినప్పుడు ఆడవాళ్లు చేసుకునే వేళాకోళాలకి అర్థాలు తెలుస్తున్నాయి. పిల్లకి పెళ్ళీడొచ్చింది, ఎప్పుడెప్పుడు ఊదరగొట్టేస్తున్నారు చుట్టాలు. వాళ్ళిళ్లల్లో 13 నిండకుండా చేసేయాలి, అది రూలట. గాడిద గుడ్డేం కాదు, మా ఇట్ట వచ్చినప్పుడు చేస్తాం, ఈళ్ళగోలేంటంట. నాయన చిందులేశాడు. ఇంటికి మహాలక్ష్మి అని కూతురంటే ప్రాణం అతగాడికి. ఇది పని కాదు, బాగోదు, ఇంకా మగపిల్లలకు కూడా చెయ్యాలా, పెళ్ళాం సర్ది చెప్పింది. సరిగ్గా అప్పుడే నారాయుడు సంబంధం వచ్చింది. మధ్యవర్తి తెగ పొగిడాడు అబ్బాయిని, కుటుంబాన్ని. పిల్లాడు నచ్చుకున్నారు. పెళ్ళైపోయింది. 4 ఎకరాల మాగాణి భూ ఉందని, లంకలో ఉన్న నావలో ప్రయాణం చేయాల్సిన నూలపాలెంలో పిల్లనిచ్చారు. టౌన్ నుంచి బస్సెక్కి పడవలో రేవు దాటి 2 కిలోమీటర్లు నడిచి వెంకటలక్ష్మిని చూడటానికొచ్చేవాడు తండ్రి. అయితే అత్తమామలు ఒక్కడే కొడుకవటంతో కోడల్ని కన్నబిడ్డలా చూసుకుంటారు. అది చాలు కదా ఏ పుట్టింటి వాళ్ళకైనా. ఎంకి ఏడున్నవే? ఊరంతా సంబరాలు చేసుకుంటా ఉంటే ఒక్కదానివి ఇంటికాడేం చేస్తన్నా? నారాయుడు ఆమెడకు అంగేసుకుంటూ వచ్చాడు. వాడి పెళ్ళైన 2 నెలలకే చేతికొచ్చింది పంట. అమ్మోరి జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. పాలెంలో పండగే పండగ. వచ్చినవాడు వచ్చినట్టు గుమ్మం దగ్గరే నిలుచుండిపోయాడు. వెంకటలక్ష్మి అప్పుడే స్నానం చేసి ఎర్రంచు ముదురాకు పచ్చ చీర కట్టి జాకెట్టు ముడేసుకుంటోంది. కిటికీ తలుపులు వేసున్న తలుపు సందుల్లో నుంచి సూర్యుడు తన కిరణాన్ని లోపలికి పంపి సరిగ్గా వెంకటలక్ష్మి మొహం మీద పడేస్తున్నాడు. బుగ్గల మీద అక్కడక్కడా నిలిచిన నీటి బిందువుల్లో నుంచి పరావర్తనం చెందిన కాంతులు ఇంద్రధనస్సు రంగుల్ని వెదజల్లుతున్నాయి. జుట్టంతా పైకి లేపి నడినెత్తెన ముడివేసింది. రింగురింగులు తిరిగిన వెంట్రుకలు నుదుటి మీద అల్లల్లాడుతున్నాయి. వింత కాంతులు వెదజల్లుతున్న వెంకటలక్ష్మిని చూస్తుంటే నారాయణుడికి గొంతంతా ఎండిపోయినట్లయింది. తనొచ్చింది కూడా గమనించకుండా దీక్షగా కళ్ళు దించి కొసలు ముడేసుకుంటున్న వెంకి అలికిడికి తలెత్తి చూసింది. అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి, అబ్బా ఎంత ముద్దొస్తున్నావే ఎంకి, ఆలస్యం చేసి మంచి పని చేశా. ఇంట్లో మనిద్దరమే, ఇల్లంతా మందే, వచ్చేత్తనా. ఒక్క ఉరుకులో ముందుకొచ్చాడు. అబ్బా ఉండు మావా, ఆలస్యమైందని నువ్వే అంటున్నావుగా. విడిపించుకుందామని మెలికలు తిరిగింది. మరేం కాదులేవే, ఆ సంబరాల్లో మనల్ని అంతా గమనిస్తారా ఏంది? ఎల్దాం తీరుబడిగా, అమ్మకి చెప్పొచ్చాలే.
వెంకి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. కళ్ళ నిండా ప్రేమ నింపుకుని చూసింది నారాయుడిని. ఎందుకే అంతిట్టం నేనంటే? ఎదకి హత్తుకుని అడిగాడు. కళ్ళు గిల్లు తాక్కుండా నన్నింత చక్కగా చూసుకుంటే ఇట్టం ఉండదా ఏంటి? ఒక్కసారి గతుక్కుమన్నాడు. సర్దుకుని వీధి తలుపు గడియ పెట్టొచ్చి చిరునవ్వు నవ్వుతూ ఎంకి నుదుటి మీద చుమ్మించాడు నారాయుడు. వారానికి 3 సార్లైనా కళ్ళు లేకపోతే ఊరకుండలేని నారాయుడు అప్పుడే శబదం చేసేసుకున్నాడు. పెళ్లిగాక ముందటి సంగతేమో కానీ ఇంకా జన్మలో తాక్కూడదని ఆ క్షణంలోనే ఒట్టేసుకున్నాడు. ఏకాంతం ఎంత ఆనందమిస్తుందో అప్పుడే అనుభవం అయింది ఇద్దరికీ. అమ్మా నాన్న తమ చేష్టల్ని చూస్తున్నారేమోననే భయంతో దొంగచాటుగా మొక్కుబడిగా చేసే సంసారానికి, స్వేచ్ఛగా హద్దులే లేని శృంగారానికి ఉన్న తేడా అప్పుడే తెలిసింది. ఏదేమైనా దీనికో మార్గం చూడాలనుకున్నాడు నారాయుడు. ఒక గది, దానికి ఆనుకున్న వరండా, అందులోనే ఒక పక్క చిన్న వంటిల్లు ఉన్న పెంకుటిల్లది. నారాయుడు తల్లి తండ్రి రాత్రయ్యేసరికి వరండాలో చాపలేసుకుంటారు. చీకటి పడగానే ఊరంతా నిశ్శబ్దమైపోతుంది. పెళ్లికి ముందు నారాయుడు వరండాలోనే పడుకునేవాడు. చలికాలం వస్తే 2 బొంతలు కప్పుకున్న వణుకుతూ ఏ అర్ధరాత్రికో నిద్రపోయేవాడు. ఏంది మావా అట్ట కూర్చున్నా? మొహం గడుక్కుని చీర జాకెట్టు మార్చుకుని వచ్చి అడిగింది వెంకటలక్ష్మి దీర్ఘాలోచనలో ఉన్న నారాయణ్ణి. ఏనేదే, ఇంకా 15 రోజుల్లో చలికాలం వస్తుంది. అమ్మ నాయన వరండాలో చల్లో పడుకోవాలి. మనకు కూడా కాస్త చాటు కావాలని ఇప్పుడే తెలిసింది. అదే ఏం చెయ్యాలనా అని ఆలోచిస్తున్నా. పెనిమిటి మాటలకి మల్లెమొగ్గలా ముడుచుకుపోయింది వెంకటలక్ష్మి. అట్ట ముడుచుకోమాకే, ముద్దొచ్చేస్తున్నావు. మనం సంబరాలకెళ్ళాలి. అసలే ఆలస్యం. దగ్గరగా రాబోతున్న నారాయణ్ణి తప్పించుకుని తలుపు గడియ తీసి వీధిలోకి పారిపోయింది వెంకటలక్ష్మి. సరే అట్నే చేద్దాం. రేపే నాగాయలంకెళ్ళి ఇటుకలయ్యి రేట్లు కనుక్కొనిరా. నాదొక్కటే బాధ. ఈసారి పంటలో కాసిని డబ్బులు మిగిలినయ్యని కచ్చెట్టేస్తే ముందు ఏదైనా అవసరం పడితే ఎట్టా అని మల్లయ్య, నారాయుడు తండ్రి, పొగక్కాడు సాపు చేస్తూ అన్నాడు. రోజుకి 4 చుట్టలైనా కాల్చిందే ఉండలేడతడు. రెక్కలు బలంగా ఉన్నంతసేపు మనకేం భయం నాన్న. షావుకారు దగ్గర దాచిపెట్టిన డబ్బు కూడదీద్దాం. పక్కాగా ఒక గదేసుకుందాం. హాయిగా ఉందాం. 5-6 రోజులు బట్టి తండ్రి కొడుక్కి అదే వివాదం నడుస్తుంది. రేపొద్దున్న పిల్లా పాప వస్తే ఎట్టా అని పెద్దతనికి దిగులు. వచ్చే ఖర్చే గాని ఆగే ఖర్చు కాదు గదా. ఏటికి సరిపోయే బియ్యం బస్తాలకెత్తి దాచిపెట్టుకున్నారు. కొంత ధాన్యం మార్చి పప్పులు ఉప్పులు కొనుక్కున్నారు. రోజువారికి రాత్రి పట్టే చేపలు ఆదుకుంటాయి. కాయాకసరు దొడ్లో కాస్తానే ఉంటాయి. అయినా ఏంటో గుబులు గుండెల్లో. పోనీ రాదయ్యా, ఆళ్ల సుఖం కంటే మనకేం కావాలా? జాలమ్మ, నారాయుడు తండ్రి, నేల మీద ముగ్గులు పెడుతూ అంది. అంతకుముందే మట్టి నేలంతా శుభ్రంగా అలికింది వెంకటలక్ష్మి. మేస్త్రి నట్టుకొచ్చి ఎట్టా చేయాలో కనుక్కుంటే సరిపోద్ది. నేను వెంకీ కలిపి వేసేస్తాం. గోడలు వాసాలు కూలి ఖర్చుండదు. ఆశగా చూస్తూ అన్నాడు నారాయుడు. నాయన ఒప్పుకుంటే బావుండు. ఆ సుట్ట ఖర్చు తగ్గితే 4 గదులు వేసుకోవచ్చు. మూతి తిప్పుతూ అంది జాలమ్మ. నీకెంతసేపు నా సుట్టలు గోలేనే. ఈపాటి సుఖం లేకపోతే ఒళ్ళు నొప్పులు పోతాయా? నడ్డొంగుద్దా? 4 నూకులు వస్తాయా? ఆ ట్రంకు పెట్టి తీసుకురారా నారాయుడా. చుట్టంటించి గోడ కానుకుని అర్ధనిమీలిత నేత్రుడై అన్నాడు మల్లయ్య. హుషారుగా వెళ్ళి ట్రంకు పెట్టిని చులాగ్గా లేపి తీసుకొచ్చాడు నారాయుడు. ట్రంకు పెట్టెకు కట్టిన ట్వైలు ద్వారం ముళ్ళు విప్పబోయాడు పెద్దాయన. కన్ను సరిగా ఆనలేదు. వేళ్లు కూడా బండబండగా ఉండి స్వాధీనంలోకి రాలేదు. పొలం దున్ని మట్టి పిసికి మొద్దుబారిపోయాయి. వెంకటలక్ష్మి పక్కన కూర్చుని తన నాజూకు వేళ్లతో పిన్నీసు వాడి 2 నిమిషాల్లో తీసేసింది. అంతలో నారాయుడు బ్లేడు పట్టుకొచ్చాడు కత్తిరించి పడేయటానికి. ఓరోరి, నా కోడలు ఎంత నేర్పర్రా! నువ్వు ఉన్నావు ఎందుకు? వెంకటలక్ష్మిని ఆప్యాయంగా చూస్తూ అన్నాడు మల్లయ్య. ఓ సోస్ మురిపం. నా ఏళ్లంత సన్నకుంటే దుక్కి దున్ని తౌడు కలిపి గొడ్డికి స్నానాలు చేపించి ధాన్యం బస్తాలకి ఎక్కించి పనులన్నీ చేసినట్టే. అయినా నాకు తెలియక అడుగుతా, డబ్బులన్నీ తీసేస్తే ఇంకా పెట్టికి ముళ్ళెందుకంట? ఆ దారం ఎందుకంట? నారాయుడు బొంగుమూతి పెట్టాడు. పెద్ద ఆమె అందరినీ నవ్వుతూ చూస్తుంది. అణుకువ కలిగిన కోడలు దొరకటం నిజంగా ఎంత అదృష్టమో. 2 ఏళ్ళున్నాయిరా. షావుకారు దగ్గర మరో 5 ఉంటాయి. అంతటితోనే సర్దుకోవాలా. అట్టగట్టకే డబ్బు లెక్క పెట్టుకుని పెళ్ళన్నోసారి చూసి తలాడించి బయటికెళ్ళాడు నారాయుడు. పెట్టె సర్దేసి మూలకి పెట్టి దొడ్లోకెళ్ళింది వెంకటలక్ష్మి. పెద్దవాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని కళ్లతో సాజ్ఞలు చేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇంటి చుట్టూతా తిరిగి వెనక్కి వెళ్ళి సొరపాదుకున్న ఎండు ఆకల్ని తుంచుతున్న వెంకటలక్ష్మి కొంగు పట్టుకున్నాడు నారాయుడు. అమ్మో, అత్తొస్తుందేమో. ఆగు, ముందెళ్ళి పంచూడు. గిరున తిరిగి తలెత్తి నారాయుడు కేసి కవ్విస్తున్నట్టుగా చూసింది.
ఇంకా మనకెవరో వస్తున్నారేమో అనే భయం ఉండదు. మెత్తని వెంకటలక్ష్మి బుగ్గని తన గరుకు ముఖంతో రాస్తూ చెవిలో అన్నాడు గుసగుసగా. చేత్తో నెమ్మదిగా మొగుడి మొహం తప్పించి ఇంట్లోకి తుర్రుమంది వెంకటలక్ష్మి. తేలికైన మనసుతో శరీరంతో గాల్లో తేలిపోతున్నట్టుగా నాగాయలంక బయలుదేరాడు నారాయుడు. షావుకారు 5,000కి మరో 2,000 కలిపి ఇచ్చాడు వడ్డీ కింద. మేస్త్రి కూడా ఇటుకలు సిమెంటు అమ్మే దగ్గరే ఉంటాడు. పాలెంలో ఏం కట్టాల్సొచ్చినా అతడే. పడవలో వెళ్తున్నంతసేపు ఊగుతున్న పడవలాగే ఉల్లాసంగా హుషారుగా కూనిరాగం తీస్తూ ఉన్నాడు నారాయుడు, తను కట్టబోయే గది గురించే ఆలోచిస్తూ. అన్నీ రేట్లు పెరిగిపోయినాయి నారాయుడు. 9 ఏళ్ళంటే గోడలు లేచే వరకు వస్తాయేమో, ఆ పైన పెంకులంటే ఇంకా కొంచెంలో కొంచెం 2 ఏళ్ళన్నా. మేస్త్రి చప్పరించేశాడు. బాబాబు మంచోడివి కదూ, కూలోళ్ళక్కర్లా, మామే చేసుకుంటాం. మరో మాట చెప్పే అబ్బాయా. సర్లే, గది సైజు తగ్గించేద్దాం, పైన రెల్లు పరిస్తే సరిపోద్ది, మేస్త్రి ఆలోచిస్తూ అన్నాడు. రెల్లంటే మరి అగ్గి ముట్టుద్ది కదా, ఎట్ట కాచుకోవాలా? ఇంకో ఉపాయం లేదా? నీరు గారిపోతూ అడిగాడు. రేకులు షెడ్డేసుకోవచ్చు, వాన పడితే మాత్రం రణగొణద్వనే. అంతే కదా, ఇంట్లోకైతే వాన రాదు కదా, ఇంకేంది మరి, అట్టగే చేసేద్దాం, రెట్టించిన ఉత్సాహంతో సరుకులన్నీ మాట్లాడి డబ్బిచ్చేశాడు. 4-5 రోజుల్లో పట్టుకొస్తా, వచ్చి పునాది లోతులు అవి లెక్కలు చెప్తా, గోతులు దవ్వాక గోడలు మొదలుపెట్టేయచ్చు. ఇప్పుడు నాతో వచ్చే రాదన్నా, సరుకు ఆనక్కి పంపొచ్చు, ముందు మేము తవ్వక మొదలు పెడతాం, కావలసిన పలుగులు పారలు చెప్తే నెత్తిగొక్కున్నాడు. మరి వాటికి మాత్రం డబ్బులేవి? మొత్తం మేస్త్రికి ఇచ్చేశాడు, కొద్దిగా చేతి కింద ఉంచుకుని. అవన్నీ నేనే ఇస్తాలే, ఓ గంట ఆగేవంటే వెళ్దాం, మరీ ఆత్రంగా ఉన్నట్టున్నావు కదా, చిరునవ్వు నవ్వాడు మేస్త్రి. లేదన్నా, వచ్చేది శీతాకాలం కదా, అమ్మా నాయన లోన పడుకోమంటే వినరు, బయట పంచెలో చని వణికించేస్తుంది, అందుకే ఏమైతే అయిందని ఉన్నదంతా ఊడ్చి తీసుకొచ్చా, నీదే భారం. సరే, నీకేదైనా పనుంటే పోయిరా, మాపటేలోపు పోదాం, రాత్రికి మా బామ్మరిదింట్లో మీ ఊళ్ళోనే ఉండిపోతా, పొద్దు పొడవగానే పని మొదలెట్టేద్దాం. నారాయుడు సంచి నడుంలో దూపి బయలుదేరాడు, కాస్త మిఠాయి, కొబ్బరికాయ, పూలు కొనుక్కెళ్దామని. నారాయుడు నడుస్తూ ఆలోచిస్తున్నాడు. ఏంటో, ఉన్నదంతా ఊడ్చిపెట్టడం మంచిదేనా? ఏదైనా అవసరం పడితే అప్పుడు ఏం చెయ్యాలా? మనసొక పక్కకి, మెదడు ఇంకొక పక్కకి లాగేస్తున్నాయి. వెంకటలక్ష్మితో ఏకాంతంగా ఎంత హాయి, తలుచుకుంటేనే ఒంట్లోంచి ఆవిర్లొస్తున్నాయి. థూ, ఏదో జన్మ, ఎంతకాడికి పైసా లెక్కెట్టుకోవడమే, పోతే పోయింది. షావుకారి పొలంలో 2 గంటలు పనిచేసి దాచేద్దాం, ముందు ఇప్పటి సుఖం. గట్టి నిర్ణయానికి వచ్చిన నారాయుడు బజారుకేసి నడిచాడు. ఏందిరో హుషారు, మొగమట్టా ఎలిగిపోతాంది, ఎక్కడన్నా లాటరీ తగిలిందా? దారిలో ఒక స్నేహితుడి వాకబు నారాయుణ్ణి కలలలోకంలో నుంచి కిందికి దించింది. మనకట్టాంటి ఏం వద్దురా, కిట్టమ్మ తల్లి సల్లగా చూస్తే చాలు, ఇల్లు ఇరుకైందని పక్కన వాసన దించుతున్నాం, అందుకే పనిపడొచ్చా, అట్టా పోయి టీ సుక్కలు తాగొద్దాం, వస్తా. టీ బండి చూపించాడు నారాయుడు. ఈ ఏడు పంట డబ్బులు బాగా చేతికొచ్చినాయిరా, చాలా ఆనందంగా ఉంది. మా ఆవిడికి అడ్డికి చేయిద్దాం అనుకుంటున్నా, అది మా అమ్మకు చెప్పకుండా. పుట్టింటారిచ్చారని డ్రామా కట్టాలి, ఏందో ఎదో బతుకులు. ఈ అత్తకోడళ్ళు ఎంతకాలమైనా ఇట్టాగే యుద్ధాలు చేసుకోవాల్సిందేనా? ఓ శుభం లేదు, ఓ పండగ లేదు, మంచి లేదు, చెడు లేదు, స్నేహితుడు వాపోయాడు. అవునవును, ఆ లక్ష్మీ సరస్వతులకే తప్పలేదు, మనమెంత? వెంకటలక్ష్మి తన తల్లి, స్నేహితుల్లా, తల్లి కూతుళ్ళలా కలిసిపోవటం అదృష్టం అనుకుంటూ మనసులోనే దుర్గమ్మ తల్లికి దండమెట్టుకున్నాడు నారాయుడు. లక్ష్మీ సరస్వతులా? అదేదో నాబోటోడు కాగితాలుచ్చుకుని కథలు రాశాడు, లేకపోతే వాళ్ళకేం పని లేదా పోటాడుకోవడానికి? పైగా ఇద్దరూ ఎవరింట్లో వాళ్ళుంటారు. స్నేహితుడు పడి నవ్వాడు. నారాయుడికి కూడా నవ్వొచ్చింది. నిజమే కదా మరి, ఒక ఆమె భర్త బొమ్మలు చేస్తుంటే పక్కనే వీణ వాయిస్తూ కూర్చుంటుంది, ఇంకొక ఆమె పాము మీద పడుకున్న పెనిమిటి కాళ్ళు ఎత్తుతూ ఉంటుంది. వాళ్ళు కలిసేదెప్పుడు, పోటాడుకునేదెప్పుడు? నీకు తెలుసారా, చేపల చెరువులని ఉంటాయంట, అందులో రొయ్యల్ని చేపల్ని పెంచుతారట. 1-2 ఏళ్లలో లక్షాధికారులు అయిపోవచ్చంటున్నారు. నాగాయలంక చుట్టుపక్కలంతా అదే మాటలు. కొందరు పొలాల్ని చెరువుల కింద మార్చేస్తున్నారు, స్నేహితుడు చెప్పాడు. థూ, అట్లాంటి పని చేసి నేలతల్లిని తవ్వేస్తారేంద్రా? మాగాణి పంట దారి మాగాణిదే, వండం మానేసి రొయ్యలు చేపలు తినగలరా ఎవరైనా? నారాయుడికి కోపం నసాళం అంటింది. 2 టీ, ఓ చెంచా పంచదార ఎక్కువై, బుల్లి గాజు గ్లాసుల్లో టీ ఇచ్చాడు కొట్టువాడు. ఇవేందిరా రోజుకి చిన్నగా అయిపోతున్నాయి, ఉగ్గు గిన్నెలో కొంచెం ఎక్కువే పట్టుద్ది, నారాయుడు కొట్టువాడితో తగవేసుకున్నాడు. అంతేనండి, ధరలు పెరిగిపోతున్నాయి,
టీ రేట్ అంతే ఉండాలంటే మరి గ్లాసులు చిన్నవి చెయ్యాలి, ఏం చేస్తాం? టీ బడ్డీ కుర్రాడు నవ్వుతూ అన్నాడు. ఈ చేపల చెరువుల కథ ఏందిరా? కిట్టం ఇస్తానే ఉంది కదా తినగలిగినన్ని, ఇంకా భూదేవిని పొడవాలా చెప్పు? నారాయుడు స్నేహితుణ్ణి అడిగాడు. చేపల చెరువులంటే ఎక్కువగా రొయ్యలన్నమాట. ఆ రొయ్యలకి మంచి గిరాకీనంట, ఎక్స్పోర్టింగ్ చేసేస్తారు. గుత్తాదారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. బ్యాంకులోళ్ళు అప్పులిస్తారు, అవి కూడా వాళ్లే అరేంజ్మెంట్ చేస్తారు. ప్లానింగ్ వేయటం, సీడింగ్లు తేవటం అంతా వాళ్లే నేర్పిస్తారంట. మొదటేడాది ఒక్కసారో చూపు చూసామంటే మరుసటేడు నుంచి మనమే చేసుకోవచ్చు. ముందు ఎకరాలు ఏసి చూస్తే ఎట్టుంటుందా అని. ఏమోరా, నేనేం చెప్పలేను. ఇప్పటికైతే భూదేవి తల్లి కడుపు నింపుతా ఉంది. రేపటి సంగత ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరా? ఆ దుర్గమ్మ, ఈ కిట్టమ్మ ఏం ఆలోచిస్తున్నారో? ఉన్నట్టుండి నారాయుడిలో నిస్సత్తువ ఆవహించింది. ఉన్న డబ్బంతా పెట్టి గదివేయటం మంచి పనేనా? అయితే వెంకటలక్ష్మి వాలుచూపులు కంటి ముందు మెదిలి ఒంట్లోకి కొత్త రక్తం చేరినట్టే అనిపించింది. హుషారుగా తలెగరేశాడు. సరేరా, ఏదా అయినా అవసరం పడితే చెప్పు. కూలీలు కానీ కావాలంటే మా ఓళ్ళిద్దరున్నారు. అట్టాగే చెప్తా తలూపాడు నారాయుడు. పంటల పనైంది. మళ్ళీ నారేసే వరకు అందరూ ఖాళీనే. ఎక్కడ 4 డబ్బులొస్తాయా అని చూస్తూ ఉంటారు. ఇద్దరూ టీ తాగి ఎవరి డబ్బు వాళ్ళు ఇచ్చుకున్నారు. అటువంటివి అక్కడ మామూలే. కష్టసుఖాలు తెలిసిన వాళ్ళు సహజంగానే ఇంకొకరికి భారం అవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు చెప్పుకోకుండానే టీ గ్లాసులు బడ్డీ కింద పెట్టేసి చెరో దిక్కుకి వెళ్ళిపోయారు ఇద్దరు. ఆ ఇటుకి బొంతిట్ట అంది ఏంకి? ఇంకా సరిగ్గా 10 అంటే 10 రోజుల్లో మన ఇల్లు తయారవుద్ది. ఇటుక వరుస పేరుస్తూ పిలిచాడు నారాయుడు. ఉన్న ఇంటిని ఆనుకునే వేస్తూ ఉండటంతో సులువైపోయింది. పునాదులు వేయటం, గోడలు సగం లేపటం 15 రోజుల్లో అయ్యింది. రోజు అదే పని, అదే ధ్యాస. ఇంట్లో ఉన్న నలుగురు నడుం కడితే ఎంతసేపో? నారాయణ్నే చూస్తూ నిలబడ్డ వెంకటలక్ష్మి ఉలిగిపడింది. ఆచ్ఛాదన లేని భుజాల మీద, ఛాతీ మీద ఎండలో మెరుస్తున్న చెమటని ఎగిరి తన కొంగుతో తొడవాలన్న కోరిక బలవంతం మీద ఆపుకుంది. నిన్నేనే, ఏందట గుడ్లప్పగించి చూస్తాండా? పంచంగ చూడు, ఎంతసేపు నిలబడతావిట్టా? చూసి చూసి గదమాయించబోయిన నారాయుడు వెంకిని చూడగానే ఎత్తుగా కట్టిన బొంగుల దడి మీద నుంచి ఇసుక కుప్ప మీదికి ఒక్క దూకు దూకాడు. అరే జాగ్రత్త మామ, ఏందా దూకుడు? ముందు వెనక చూసుకో, వెంకి ఆదుర్దాగా అంది. ఎర్రటి చుక్కల చీర మోకాళ్లపైకి గోచి బిగించి కట్టింది. ఒంటికంటుకుపోయిన నల్ల జాకెట్టు వెంకి అందాన్ని రెట్టింపు చేస్తుంది. సరిగ్గా అప్పుడే గంపలో 4 ఇటుకలు పెట్టి నెత్తిమీద సర్దుకుంటుంది. 2 చేతులు పైకి చేర్చి గంపని సర్దుతున్నదల్లా కెవ్వుమంది. వెనక నుంచి వాటేసుకున్నాడు నారాయుడు. ఏందయ్యా పట్టపగలు 6 బయట? ఎవరన్నా చూస్తే? అత్తమామ ఇంట్లోనే ఉన్నారు. చేతులు గంపని పట్టుకుని నెత్తిమీద బందీలైపోయాయి. విడిపించుకునే అవకాశమే లేదు. బుంగమూతి పెట్టి ముద్దుగా విసుక్కుంది. అమ్మా నాయన బొవ్వు తిని తొంగున్నారులయ్యే. మనం ఇప్పుడు ఈ గదిలో ఆరంభం చేసేద్దామా? నిన్ను చూస్తా ఉంటే ఆగలేకపోతున్నా. గోడలు లేచినాయి కదా, బతిమిలాడాడు నారాయుడు. అదేం కుదరదు. కప్పు వేయకుండా, పూజ చేయకుండా లోనికి వెళ్ళనేకూడదు. నువ్విట్టా ఆలస్యం చేసిన కొద్దీ ఇంకా వెనకడిపోద్ది. నేను వెళ్ళి కూకుంటా. మొగుడి బంధంలో నుంచి నెమ్మదిగా కిందికి జారి నేల మీద గొంతు కూర్చుని గంప ఇటుకలు కింద పెట్టేసింది వెంకటలక్ష్మి. అస్తవ్యస్తంగా కూర్చోవటంలో నడుము కలుక్కుమంది. అబ్బా, నడుం పట్టుకుని పెద్దగా మూలిగింది. అయ్యో ఏటైందే, పట్టేసిందా? గమ్మునుండకుండా మెలికలు తిరిగితే ఏమవుద్ది? గాబరాగా వంగుని చూడబోయాడు. మాట్లాడకుండా అలాగే ఒక పక్కగా నేల మీదకి ఒరిగిపోయింది. అమ్మా అమ్మా, గట్టిగా అరిచాడు నారాయుడు. ఏందిరా, ఏమైంది? వస్తున్నా. ఇంట్లోంచి పరిగెత్తినట్టుగా వచ్చారు తల్లి తండ్రి. నడుం పట్టేసిందే, గిలగిలాడిపోతుంది. ఏం చెయ్యాలా? ఏడుపు గొంతుతో అన్నాడు నారాయుడు. ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లి పండబెట్టు. నే కొట్టుకెళ్ళి తైలం పట్టుకొస్తా. మల్లయ్య పెద్ద పెద్ద అంగలేస్తూ తడిక గేటు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఏందోరా, అంత ఆగమాగం అవుతుంది. పిల్లది చూడట్ట వాడిపోతుందో. నెమ్మదిగా అట్టాగే నొప్పి కలగకుండా తీసుకెళ్ళు. ఆ గంప ఎత్తేటప్పుడు ఏ నరం పట్టేసిందో. ఆచారి గారి దగ్గర ఏదైనా మందుందేమో చూసొత్తా. ఏదో పసరెత్తారు, జాగ్రత్త. జాలమ్మ కూడా హడావిడిగా బయటికెళ్ళిపోయింది. నారాయుడు అపురూపంగా మోకాళ్ళ కిందొక చెయ్యి, వీపి కిందొక చెయ్యి వేసి నెమ్మదిగా లేపి ఇంట్లోకి తీసుకెళ్ళి నులక మంచం మీద పడుకోబెట్టాడు. అమ్మా, మూలిగింది వెంకటలక్ష్మి. ఆమె కళ్ళు చెమర్చాయి. కట్టుకున్నోడి ప్రేమకి, అత్తమామల ఆప్యాయతకి చెంపల మీద 4-5 చుక్కల కన్నీళ్లు నిలిచాయి. పక్కటెముకల కింద లాగుతున్న నడునొప్పి తగ్గినట్లు అనిపించింది. ఏందే, నొప్పిగా ఉందా? ఊరుకున్నోడికి ఊరుకోకుండా ఎదో పనులు చేయబోయా చూడు. నన్ను నేను చెంపలు వాయించుకోవాలి. అనవసరంగా నీ జోలికొచ్చా. పని చూసుకోవచ్చు కదా. నేల మీద కూర్చుని
పక్కనే ఉన్న తుండి గుడ్డతో వెంకి మొహం తుడిచాడు. పర్లేదు, నెమ్మదిగా సర్దుకుంటాంది. కాస్త కాళ్ళు కప్పుతా, చలేస్తాంది. ఇట్లాంటిదేదైనా వస్తే బాగానే ఉంటుంది. నొప్పిగా ఉన్నా ఆదుకునే వాళ్ళుంటే. అందుకే జరుగుబాటుంటే జ్వరమంత సుఖం లేదన్నారు. నారాయుడు నడుం కింద చేయి పెట్టి గోచి విప్పదీసి చీర కాళ్ళ కిందకొచ్చేట్లు సర్దాడు. నరాలు జివ్వును లాగినట్లనిపించింది వెంకటలక్ష్మికి. అంత బాధలోనూ చిరునవ్వు మెరిసింది పెదాల మీద. అదేం పట్టించుకోకుండా కుండలో నీళ్లు తీసి డబ్బాలో పంచదార 3 చెంచాలు అందులో వేసి బాగా కలిపి వెంకి చేత తాగించాడు, నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి. అమృతం గొంతులోంచి దిగినట్లే ఉంది. వెంకి మొహం కాస్త తేట తీసింది. ఏదన్నా తింటానుకుందేమో సూత్తానుండు, నీరసంగా ఉన్నావు. మంచం గోడ కానేట్టు జరిపి సరిగా పడుకోబెట్టి దిండు సర్ది లేచాడు. ఇప్పుడేం వద్దు, అత్తొచ్చి ఏదన్నా పెడతాది, ఇప్పుడు కాస్త తగ్గింది. పక్కనే నేల మీద కూర్చున్న నారాయుడు చేయి పట్టుకుని కళ్ళు మూసుకుంది వెంకటలక్ష్మి. వెన్నుముకలోంచి నరం పైకి లాగినట్టు అనిపించిందేమో వెంకటలక్ష్మికి. నొప్పి తగ్గడానికి నెలపైనే పట్టింది. ఈలోగా ఒక కూలీని పెట్టి వాసాలు బిగించి రేకులు దించేశారు. ఇంకా పూజ చేసి ఇంట్లోకి ప్రవేశించటమే మిగిలింది. ఆచారిగారి మందు సంగతేమో కానీ జాలమ్మ క్రమం తప్పకుండా చేసిన తైలమర్దనం బాగా పనిచేసింది. కదలకుండా కూర్చుని వేళ తప్పకుండా తింటూ ఉండటంతో వెంకటలక్ష్మి కొద్దిగా ఒళ్ళు చేసింది. తల్లి తండ్రి వచ్చి కూతుర్ని తీసుకెళ్తామన్నారు. అదేమిటొద్దునా, అమ్మాయి బాగున్నప్పుడు పనిచేయించుకుని కాస్త నలత పడగానే బాగు చేసి పంపమని మీ దగ్గర కంపెత్తే అదేమంత మెచ్చుకోలి పని? ఇక్కడున్నది మనుషులే కానీ మరలు కాదు కదా. కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. లేచి తిరగగానే తీసుకెళ్ళి 4 రోజులు అట్టే పెట్టుకోండి. మీ ముచ్చటెందుకు వద్దనాలి? జాలమ్మ డెక్కిపోయిన గొంతుతో అంది. వెంకటలక్ష్మి కూడా అదే అనటంతో వెనక్కి తిరగ తప్పలేదు వియ్యాలవారికి. అయినా కూతురి ముఖంలో కనిపిస్తున్న తృప్తి, మాటల్లో వినొస్తున్న సంతోషం ఇంకా బలవంత పెట్టడానికి కారణం కనిపించలేదు. తూర్పు వైపుకున్న పాత ఇంటికి ఆనుకుని కొత్త గది ఉంది. అయితే వాకిట్లోకొచ్చి తిరిగి అందులోకి వెళ్ళాలి. గుమ్మం పెట్టడానికి వీలు పడలేదు. ఆ పక్కనే వంటింటి జాగా ఉంది. అది మంచిదేలే అనుకున్నాడు నారాయుడు కొత్త ఊహల్లో తేలిపోతూ. అమ్మా, ఈ శనివారం బాగుందట. పడమటింట్లో ప్రవేశానికే. పంతులుగారు కావలసిన సామాన్ లిస్ట్ ఇచ్చారు. పాలు పొంగించి వ్రతం చేసుకోమన్నారు. పొద్దున్నే బయటికెళ్ళిన నారాయుడు ఉత్సాహంగా అంటూ ఇంట్లోకొచ్చాడు, ఇల్లంతా వెంకటలక్ష్మి కోసం వెతుకుతూ. అట్టాగే ఇయ్యాల వారికి కబురందియ్యాలా? అయ్యనెల్లిరమ్మని నువ్వింటికి కావాల్సిన సరుకుల సంగతి చూడు, టీ పెడుతూ అంది జాలమ్మ. నారాయుడు అప్పుడే దొడ్లో బట్టలండేసి లోపలికొచ్చిన ఎంకి ముఖాలు చూసుకున్నారు. అది కాదే, నేను ఎంకి ఎల్లొత్తాం. వాళ్ళెప్పటినుంచో రమ్మంటున్నారు. ఎంకికి నడుం నొప్పి తరిగి తిరుగుతున్నట్టు ఆళ్ళకే తెలిసినట్టుంటుంది. స్వయంగా వెళ్ళి పిలిచినట్టుంటుంది నట్టుతూ అన్నాడు నారాయుడు. అట్టగే పోయిరండ్రా, సరుకులి నే తెత్తాలే. టీ సంగతి అయ్యాక కాస్త ఉప్పు పిండి కలియబెట్టే, పిల్లలు తినెళ్తారు. ఆ ఊరెళ్ళేసరికి ఎండ నడినెత్తుకొచ్చేస్తుంది. రేపు మధ్యాహ్నానికి వచ్చేయండి, ఇక్కడి పనులు చూసుకోవాలా. మల్లయ్య వాకిలి బయట చుట్ట పీలుస్తూ అన్నాడు. ఈ పూజకి భోజనాలకి 2000 అవుద్ది. డబ్బేమైనా సర్దుతారేమో కూడా అడుగుతా. వద్దొద్దు, ఈ 3 నెలల్లో చేపలు బట్టి బేరం పెట్టింది 3000 దాకా ఉంది. అది ఖర్చు పెడదాం. వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం? నువ్వు వెళ్ళి మర్యాదగా అందరినీ రమ్మని చెప్పిరా. చుట్టపీక అవతలికి విసిరేసి లోపలికొచ్చన్నాడు మల్లయ్య. దొడ్లో పూసిన చేమంతులు మాలకడుతున్న వెంకటలక్ష్మి మొహంలో నవ్వుల పువ్వులు విరిశాయి. 2వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.